అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మన రేగిడి లక్ష్మణరావు గారు. అంతేకాకుండా ప్రజా సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నామని చెప్పి చెబుతూనే అసలు కూటమి ఏ విధంగా ప్రజలు వెన్నుపోటు పొడిచింది అనేటువంటి అంశాలు కూడా ఆయన చదివి వినిపించినటువంటి పరిస్థితి. ఏమంటారు మీరు? నమస్కారం. ప్రైమ్ 9 ప్రేక్షకులకి, అలాగే రాజు గారికి, అలాగే మన ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. మనందరికీ తెలిసిందే, వైసీపీ ప్రభుత్వం కనుక అలా చేస్తుంటే రిజల్ట్స్ అలా వచ్చాయి కదా, మనందరికీ తెలిసిందే. ఖచ్చితంగా ప్రజలు సరైన తీర్పు ఇచ్చారు గత ఎన్నికల్లో. ఇవాళ రోజున ప్రభుత్వ ప్రతినిధుల్ని, ప్రజాప్రతినిధుల్ని బయటికి వెళ్తే ఆక్షేపిస్తున్నాం. ప్రజాప్రతినిధులు ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాల్సిన అవసరం ఉన్నటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంది. మరి ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ సెట్ చేసినటువంటి ఎజెండా అదే. ప్రజల మధ్యలోకి వెళ్ళి 2వ తారీఖు నుంచి మరి ఇన్నాళ్ళు చేసినటువంటి పథకాల గురించే కానీ, అలాగే సూపర్ 6 గురించే కానీ, అలాగే ఇవి కాకుండా ప్రభుత్వ ఫ్రేమ్వర్క్లో అనేక మంచి మంచి పథకాలు తీసుకొచ్చింది. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే కనుక పంచాయతీ రాజ్ తీసుకుంటే, మరి ఏ పల్లెటూరుకి వెళ్ళి మీరు ఏ కుళాయి ఓపెన్ చేసి తాగిన మంచినీళ్ళు చక్కగా క్లియర్గా ఉంటున్నాయి. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మంచినీళ్ళు వచ్చినాయి. అలాగే మనం ఎన్నికలకు ముందు చూసాం రోడ్లు ఎంత చండాలంగా ఉండేవో. ఇవాళ రోజున ఏ పల్లెటూరుకి వెళ్ళినా, ఎంత చిన్న గ్రామానికి వెళ్ళినా మరి రోడ్లు చక్కగా ఉన్నాయి. ఇట్లన్నిటికీ కారణం ఈ మంచి ప్రభుత్వం మరి ఎంతో శ్రద్ధగా మరి తీసుకొచ్చి ప్రజల సంక్షేమానితో పాటు అభివృద్ధిని కూడా చేస్తూ ఉన్నది. ఇవన్నీ మర్చిపోయి మరి మరి వైసీపీ ప్రభుత్వం కానీ, వైసీపీ పార్టీ కానీ, లేకపోతే వారి నాయకులు ప్రజల్లోకి ఎందుకు వెళ్తున్నారంటే కేవలం పబ్లిసిటీ స్టంట్. ఇవన్నీ అసెంబ్లీలో కూర్చొని చేసి మరి ఏదైనా బాగోకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక పెద్దలు చెప్పారు, మరి మిల్లర్ల గురించి సమస్య ఉంటే అది అసెంబ్లీలో చర్చించాలి. అలాగే స్మార్ట్ మీటర్ గురించి ఏదైనా సమస్య ఉంటే అసెంబ్లీకి రావాలి వైసీపీ నాయకులు, అలాగే గెలిచినటువంటి 11 మంది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అందరూ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి తప్ప ప్రజల్లోకి వచ్చి చిందులేస్తూ రప్పా రప్పా అంటాం కానీ అసాంఘికమైనటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్తో కలిసి మరి బయటికి రావడం, అలాగే యాంటీ సోషల్ మాటలు మాట్లాడడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు అనమాట. ఇవాళ రోజున ఖచ్చితంగా మన ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులని ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంది, అలాగే పార్టీ నాయకులకు కూడా ఉంది. ఇవి ఈ ఈ ఈ సూపర్ 6 కాకుండా మనం చూసినట్లయితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా మరి అమరావతికి, అలాగే ఇన్వెస్ట్మెంట్స్కి పెద్దపీట వేస్తా ఉన్నారు. అంటే భవిష్యత్తులో ఇవాళ రోజున 10వ తరగతిలో ఉన్నవాళ్ళు ఈ మళ్ళీ ఎన్నికలు వచ్చే టైంకి మంచి ఉద్యోగంలో ఉన్నటువంటి ఉద్యోగం తెచ్చుకునేటువంటి అవకాశాన్ని ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ద్వారా, అలాగే ఉప ముఖ్యమంత్రి గారి ద్వారా కల్పిస్తుంది. ఈ అభివృద్ధి అంతా మర్చిపోయి కేవలం పబ్లిసిటీ స్టంట్ కోసం మరి మనం చూస్తూ ఉన్నాం. వైసీపీ నాయకులు వచ్చి రోడ్ల మీద ఎక్కుతూ ఉన్నారు, అసాంఘికమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, యాంటీ సోషల్గా మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ కాకుండా ముందుకు వెళ్ళాలి. మనం గతంలో చూసుకున్నట్లయితే కనుక ఒక ఆటో డ్రైవర్కి మరి 30,000 కట్టేవాళ్ళు, మరి గ్రీన్ ట్యాక్స్ అని చెప్పి. అలాంటిది కొత్త ప్రభుత్వం రాగానే దాన్ని 700 నుంచి 1,500 వరకు తీసుకెళ్లారు. అంటే 30,000 ఎక్కడ, 700 ఎక్కడ? ఇలాంటివన్నీ మర్చిపోతా ఉన్నారు. ఇవన్నీ ప్రజలకు గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 8 నెలల్లోనే మరి గిరిజన తండాలకి మరి రోడ్లు వేయించినటువంటి ఘనత ఈ ప్రభుత్వం ఉంది. మొదటి 8 నెలల్లోనే ఇది సాధించారు. అలాగే అన్ని రోడ్లు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అన్ని రోడ్లు వేశారు. అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోయారు. మరి పోతా ఉంది. ఒక్క సంవత్సరంలో మరి ఇన్ని సాధించాలంటే చాలా కష్టమైనటువంటి, మామూలుగానే బడ్జెట్లు అన్నీ మంచిగా ఉన్న కష్టమైనటువంటి కార్యక్రమం. అలాంటిది లోటు బడ్జెట్, మరి 10 లక్షలకు పైన అప్పులు చేసి వెళ్ళిపోయినటువంటి వైసీపీ ప్రభుత్వం తర్వాత ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో మరి ఎంత చక్కగా ఇన్ని చక్కబెట్టుకుంటూ మరి ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు చక్కగా అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంది రాష్ట్రం. ఈ రోజున ఇన్వెస్టర్స్కి పెద్ద పీట వేస్తూ ఉన్నారు. మరి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మరి వీటిలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అలాగే ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని ఇంకా ఏం చేయాలి, ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఏదైనా సమస్య ఉంటే దాన్ని మళ్ళీ పెద్ద నాయకులకి తీసుకెళ్ళి, లేకపోతే అసెంబ్లీలోకి తీసుకెళ్ళి వాళ్ళ నియోజకవర్గాల తరపున మరి వాళ్ళు సమస్యల్ని చర్చించుకుంటూ మరి దానికి సొల్యూషన్స్ తీసుకురావాల్సిన బాధ్యత ఈ ఎమ్మెల్యేలది, ఎంపీలది. కాబట్టి ఇదంతా చాలా డెమోక్రాటిక్గా జరుగుతుంది, ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందని చెప్పి మేమందరం అభిప్రాయపడతా ఉన్నాం.
ఓకే. కోటేశ్వర గారు, ఇక్కడ ఒకటి ఏంటంటే అసలు కూటమి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు. సంక్షేమానికి సంబంధించినటువంటి చాలా వరకు ప్రజలకి వెన్నుపోటు పొడిచింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. ఎక్కడ కూడా కూటమి అధికారంలోకి వచ్చిన సందర్భంలో ఈ టైం బౌండ్ లోపల ఇవన్నీ చేస్తామని చెప్పేసి ఎక్కడా ప్రకటించాల. బహుశా వాళ్ళు